హలో ఎవ్రీవన్, ఈరోజు మ్యాక్స్ ప్రోటీన్ ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి మంచి రెడీ అయిపోయి ఖైరతాబాద్ వినాయకుడిని చూద్దాం, దర్శనం చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఖైరతాబాద్కి వెళ్ళిన తర్వాత లైన్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు. అండ్ ద లాస్ట్ డే ఆఫ్ గణేష్ అనమాట. సో నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తారన్న రోజు వెళ్ళాము. లాస్ట్ టైం కూడా వెళ్ళాను నేను. లాస్ట్ టైం నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఈసారి ఫ్యామిలీతో వెళ్ళాను, కుదిరింది. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ, చాలా మంచిగా ఉండు. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటాడు. అండ్ అక్కడ మా డాడీకి ఇది అడిగాను అనమాట, కొన్ని ఏమని. సో ఇచ్చాడు. అక్కడ ప్రసాదం తీసుకొని ఈ చిన్న అబ్బాయిని చూసినప్పుడు ఐ ఫీల్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ అని అనిపించింది. దాని తర్వాత వి స్టార్టెడ్ టు బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఆకలేసి షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఒక చిన్న పాప వచ్చి నాకు కూడా అని అంటే ఇచ్చామన్నమాట. ఐ ఫెల్ట్ చిన్న పిల్లలు కూడా చాలా ఆ ఏజ్లో వాళ్ళకి దే డోంట్ డిజర్వ్ టు బీ లైక్ దట్, బట్ వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్స్ మేడ్ దెమ్ లైక్ దట్. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అంటే అట్లాంటి వాళ్ళకి ఏమైనా చేయాలని అనిపిస్తుంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీ ఆఫ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. బట్ డెఫినెట్లీ వన్ డే ఐ విల్ డూ ఇట్. దాని తర్వాత ఇక్కడ చాలా రష్ ఉండే, అసలు వెళ్ళడానికి కూడా ఒక 15-20 minutes పట్టింది లోపలికి వెళ్ళడానికి. చూడగానే వెంకటేశ్వర స్వామి అనిపించాడు. ఐ ఫెల్ట్ తిరుపతి ఈసారి డెఫినెట్గా వెళ్ళాలి అని అనిపించింది. దాని తర్వాత అంత రష్లో వి డిడ్ ఇట్, ముందుకు వెళ్ళామన్నమాట. అక్కడ బాలాపూర్ స్వర్ణగిరి సెట్ వేశారు ఈసారి, చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ మేము వెయిట్ చేసాము, ఎందుకంటే మా ముందు వరకు పంపించారు, మాకు మాత్రమే ఆపేశారు. ఐ ఫీల్ హ్యాపీ బికాజ్ అంత డిస్టెన్స్ ఉన్నందుకు కొంచెం రష్ తక్కువ ఉంటుంది అని అనుకున్నా, బట్ మమ్మల్ని పంపించగానే రష్ ఎక్కువ అయింది. అండ్ అక్కడ నుంచి ఫొటోస్ దిగడం అవన్నీ పక్కన పెడితే దేవుని దర్శనం చాలా చాలా బాగా అయిందనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ సీయింగ్ హిమ్. నాకు బాలాపూర్ గణేష్ ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, చాలా పూజలు జరుగుతున్నాయి, సైమల్టేనియస్గా చాలా జరుగుతున్నాయి. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పొద్దు, బికాజ్ ఐ డి నాట్, ఏమో నాకు బాధనే ఉండే, ఎందుకు ఉండేనో తెలియదు. అండ్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.